ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరి నుంచి రేషన్ షాపుల్లో 18 రూపాయలకే గోధుమ పిండిని అందివ్వబోతున్నారు. ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో బియ్యం, కందిపప్పు, రాగులు, పంచదార, ఉప్పు లాంటివి అందిస్తున్నారు. జనవరి నుంచి వీటికి గోధుమ పిండి కూడా యాడ్ అవుతోంది. ఇప్పటికే పౌర సరఫరాల శాఖలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం అతి త్వరలోనే వీటి పేరు మార్చి విలేజ్ మాల్స్ గా తీర్చిదిద్దబోతున్నారు. ఇలా చేయడం ద్వారా డీలర్లకు ఆదాయం పెంచేలా ప్రణాళికలు రూపొందించబోతున్నారు. ప్రయోగాత్మకంగా గుంటూరు, విజయవాడలో 2 మాల్స్ ను ఏర్పాటు చేసి వాటికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలోని 29,000 రేషన్ షాపులను దశల వారీగా విలేజ్ మాల్స్ గా మారుస్తారు. వీటిల్లో అన్ని రకాల నిత్యావసరాలు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. బియ్యం వద్దనుకునేవారు అందుకు సరిపడా నగదుతో నిత్యావసరాలను కొనుగోలు చేయవచ్చని చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న వారందరికీ స్మార్ట్ కార్డులు అందిస్తున్నారు. 92% కార్డులను పంపిణీ చేయడం పూర్తయింది. మిగతా వాటిని కూడా అతి త్వరలోనే వినియోగదారులకు అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.